బ్యాంకు చోరీ కేసులో 3.5 కిలోల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. 2025 జూలైలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎస్బీఐలో దుండుగులు 11 కేజీల బంగారం 35 లక్షల రూపాయల నగదును తీసుకెళ్లిపోయారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. ఆగస్టులో హర్యానాకు చెందిన అనిల్ కుమార్ పర్వార్ ను అరెస్టు చేసి 2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన మొహమ్మద్ ను అరెస్టు చేసి 3.5 కిలోల బంగారాన్ని, ఆభరణాన్ని, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మిగిలిన బంగారు కూడా రికవరీ చేస్తామని ఎస్పీ తెలిపారు. అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. సో దీంట్లో ఏంటంటే అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు. దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము, రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది. అంటే టోటలీ 5.5 kgs అవుట్ ఆఫ్ 11.4 5.5 kgs మనం రికవరీ చేసాము. హిందూపూర్ అప్గ్రేడెడ్